నా పేరు వినయ్ రెడ్డి. నేను అక్షరంలో ఫస్ట్ బ్యాచ్ 2016లో జాయిన్ అయినాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ VBIT కాలేజ్ హైదరాబాద్లో. బేసికల్లీ నాకు కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ వైపు లైక్ ఈవెంట్ మేనేజింగ్ ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఆ ఇంట్రెస్ట్ని వీళ్ళు ఆపర్చునిటీకి మనకి ఇవ్వడంతో ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని దాని మేనేజింగ్ స్కిల్స్ కావచ్చు. దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకి కమిటీస్ వేయడం, డిపార్ట్మెంట్స్ లాగా, అంటే ఈచ్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ చేయడం జరిగింది. అందులో ఇవి కూడా డిపార్ట్మెంట్ హెడ్స్గా సెలెక్ట్ చేయాలి అంటే ఎలక్షన్స్ పెట్టి, అంటే మనకి ఎలక్షన్ ఎట్లుంటుంది అది మోడల్గా తెలవడానికి మనకు క్రియేట్ చేసి వాళ్ళు పిల్లలే వాళ్ళ హెడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. సో దట్ అందులో భాగంగా నన్ను మొత్తానికి హెడ్గా డిసైడ్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటి అంటే మేనేజింగ్ స్కిల్స్ కావచ్చు, మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి. మనం పని చేయడం చాలా ఈజీ, కానీ ఒకళ్ళతోని పని చేయించడం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి మనకి ఏం అవుట్పుట్ కావాలో అంటే అవుట్పుట్ వచ్చే విధంగా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. అయితే ఈ క్యాంప్ 1500 మందితో చేయడం జరిగింది 5 days. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయే వరకు అంతా మాదే బాధ్యత అనమాట. బేసికలీ మన కాన్సెప్ట్ని వాళ్ళకి ఎలా అర్థం చేయించడము అండ్ ఎవ్రీథింగ్ మనం వాళ్ళని టేక్ కేర్ చేయడము. పెద్ద పెద్ద గెస్ట్లు కానీ లైక్ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్ స్పీకర్స్తోని. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఎలా అయ్యింది. ఇందులో 15 lakhs బడ్జెట్తోని మేము టెంట్ సామాను అవన్నీ తెచ్చి వాళ్ళని మేనేజ్ చేసి మేమే దాన్ని లైక్ ఎగ్జిక్యూట్ చేయడము, ఫెసిలిటేట్ చేయడము, పిల్లలతో చేపించడము. ఈ ఎక్స్పీరియన్స్ నాకు కాలేజీలో కూడా బాగా హెల్ప్ అయింది. రీసెంట్గా మా డిపార్ట్మెంట్లో ఒక ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం వచ్చింది. దాంట్లో ఎవరు ముందుకు రాకపోవడం వల్ల నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంతో మా HOD నన్ను పిలిచి పర్సనల్గా అడిగింది అనమాట. వినయ్, ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉందా అంటే, దాంతో నాకు పాత ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ బాగా కనెక్ట్ కావడంతో, అంటే బతకడానికి చదువు ఒకటే దారి కాదు అనే థాట్లోని మిగిలిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇట్లాంటి మేనేజింగ్ స్కిల్స్, అవతలని కన్విన్సింగ్ నేచర్. ఒక ఈవెంట్ మేనేజ్ చేస్తున్నాము అంటే జస్ట్ ఏదో మనము పని చేయడం ఒక్కటే కాదు, దాంట్లో మనం వేరే వాళ్ళని కన్విన్స్ చేయడము, వేరే వాళ్ళు మనకు అనుగుణంగా పని అయ్యేటట్టు చూసుకోవడము, ఎగ్జాక్ట్ టైంకి పని అయ్యడం చూసుకోవడము, అవుట్పుట్ డెలివరీ, ఇది నేర్చుకోవడం బాగా నాకు హెల్ప్ఫుల్. వాళ్ళ లైఫ్లో మాత్రం ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది, అవుతుంది కూడా ఇప్పుడు. అక్షరవణం అంటే నార్మల్గా అంటే మా పేరెంట్స్ కూడా వచ్చినప్పుడు చూసి పనులు, పిల్లలే బాత్రూమ్ కడగడం, ఇదంతా కొద్దిగా వాళ్ళకి కూడా కొత్తగా అనిపించింది. ఏంది పనులు పిల్లలు చేయడము అనే పాయింట్లో వాళ్ళ ప్రేమతో. కానీ మన పని మనం చేసుకున్నప్పుడు ఏంటంటే దాని విలువ తెలుస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌ రేరింగ్, నెక్స్ట్ మిల్కింగ్ కావచ్చు, ఎనీథింగ్ లైక్ కుకింగ్, మనం అక్కడ పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తామంటే ఆ పని దాని విలువ, అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేక డిసిప్లిన్గా వాళ్ళతో వ్యవహరించాలి, మర్యాద ఇవ్వాలి. కాబట్టి ఆ పని విలువ తెలిసినప్పుడు ఆ పని చేసే వాళ్ళకు మనం ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మేమున్నప్పటి నుంచి ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది మాకు ఉండే, ఫుడ్ వేస్ట్ కాకుండా తినాలి అది ఇది అని. మాకు అది చెప్పినప్పుడు కన్నా మేము ఆ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఆ కష్టం, లైక్ ఫార్మర్ ఎంత కష్టపడతాడో మాకు కొద్దిగా పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి కూరగాయలు పండియడము, మేము అదే కూరగాయలు తెచ్చి వండడము, అప్పుడు మాకు ఆ పండియడంలో ఉన్న కష్టం తెలియడంతో మేము వేస్ట్ చేయాలి అంటే 1-2 సార్లు ఆలోచిస్తుండే. సో దట్ ఆటోమేటిక్గా మాకు ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనే పాయింట్ మాకు మైండ్లో రావడంతో అది ఇప్పుడు మాకు గుడ్ హ్యాబిట్గా మారింది. లైక్ మేము ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయినా, మేము బీటెక్ చేస్తున్నా, మా ప్లేట్లలో ఆ ఫుడ్ వేస్టేజ్ మాత్రం ఇప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, అంటే లైక్ మా డాడీ ఫార్మర్. ఆయనకు కూడా అంటే లైక్ ప్రైవేట్ స్కూల్లో IIT JEE లాంటి కోసం చదివించాలనుకున్నాను. ఫస్ట్ పనులు అవి చూసి ఏమన్నా చదువు డిస్టర్బ్ అయ్యి డివియేట్ అవుతాడేమో అనుకున్నాడు. కానీ ఇప్పుడు మేము బీటెక్కి చేస్తున్నప్పుడు అంటే లైక్ క్లారిటీ వచ్చింది ఆయనకి. మేము సెల్ఫ్గా డిసిషన్ తీసుకోవడం కానీ, మ్యాక్సిమం ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయడం, ప్రతిదానికి డిపెండెంట్గా, ఫైనాన్షియల్గా అయినా, మోరల్గా అయినా, ఎవ్రీథింగ్. మనకు వచ్చిన కాన్ఫిడెన్స్ పనులతో పాటు నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మేనేజింగ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్, ఇవన్నీ నాకు కూడా ఇప్పుడు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది.